గత 5 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ అనేది లేదు. గ్రీజ్ పెట్టడం కూడా అతి కష్టంగా గ్రీజ్ పెట్టారు. అది కూడా ఇక్కడ పనిచేసే వాచ్మెన్ డబ్బులతోటి వాటితోటి తేవడం, కానీ ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. ఇక ఆరోపణ అంటారు కానీ రాజకీయ ఆరోపణ కాదు. బొత్స ఫ్యామిలీకి సంబంధించిన డిఈ అండ్ ఈఈ గారు ఇంతకుముందు పూర్తిగా 5 సంవత్సరాలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాట కింద ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. మీరు డ్యామ్ మీదకు వెళ్ళి డ్యామ్ గట్టు మీద కనుక పరిశీలించినట్టయితే కనీసం వర్షాకాలం ముందు జంగిల్ క్లియరెన్స్, అట్లీస్ట్ డ్యామ్ గట్టు మీద లో అంచుకి ఉండాల్సింది క్లియర్ చేయాల్సింది కూడా క్లియర్ చేయకుండా ఎంత హైట్లో పెరుగున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు. నిన్న కలెక్టర్ గారు వచ్చి చూశారు, మరి మిగతా అధికారులు అందరూ చూశారు, డిఈలు ఈఈలు అందరూ. కానీ అధికారులు కూడా ఆ విషయాల గురించి ఏమి మాట్లాడడం లేదు. ఇది పోలీసు వైఫల్యం. ఇక్కడ ఖచ్చితంగా కనీసం కానిస్టేబుల్ ఉంచాలి, అవుట్ పోస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ పోలీసు శాఖకు కూడా గత ఎస్ఐ గారికి చెప్పాను నేను, అవసరమైతే కలెక్టర్ గారికో ఎవరికో ఎస్పీ గారికో చెప్పమంటే చెప్తాము, మీరు ఇక్కడ ఏంటంటే ఆయన ఏమండి నా ట్రాన్స్ఫర్లో ఉంది, నేను ఆల్రెడీ డిఎస్పీ గారి నోటీసులో పెట్టానని చెప్పారు. కానీ నేటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈ గంజాయి తాగుబోతులు ఈ డ్యామ్ కింద ఉన్న గ్రౌండ్లో ఎవరికన్నా శిక్ష చేయాలంటే కనుక పోలీసులు ఏ దొంగను ఎవరినో కొట్టక్కర్లే, వాడిని తీసుకొని వచ్చి బేర్ ఫుట్తో నడిపించేస్తే చాలు, అన్ని గాజు పెంకులు, మనుషులు నడవలేని పరిస్థితి. వీటన్నిటికి కారణం పోలీస్ శాఖ వైఫల్యమనే మా గ్రామస్తుల యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దీనికి మరి పరిష్కారం ఈ ప్రభుత్వంలో అయినా వస్తుందా రాదా, ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి డ్యామ్ని కాపాడితే తప్ప, లేదంటే ఇదే పరిస్థితి ఉంటే అతి త్వరలో ఈ డ్యామ్ కట్ట కూడా బ్రీచ్లు రావడానికి, ఇలాంటి ప్రకృతి వైపరీత్యానికి గురవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇది బాగుపడుతుందని మేమైతే అనుకోవటం లేదు. ఆ గేట్ లెగిసిపోయినప్పుడు కూడా మీ అందరూ వచ్చారు, చూశారు, మాకు తెలుసా. అది యాక్చువల్గా నిజం చెప్పాలంటే కనుక అప్పుడున్న పాత ఎలక్ట్రీషియన్ గారి చిన్న లోపం, ఆయన చివరి దశ రిటైర్మెంట్ టైంలో ఆయన కనపడక ఆ బటన్స్ ఒత్తడంలో జరిగింది, దీనివల్ల జరిగిందే కానీ అదేమి వేరే విధంగా జరిగింది అయితే కాదు. అందులో ఎటువంటి కుట్ర కోణాలు అయ్యో లేవు ఆ రోజు. కాకపోతే ఆయన మీద నెపం నెట్టడం రిటైర్మెంట్ టైంలో ఇష్టం లేక గ్రామస్తులం కూడా ఎవరూ ఆయన మీద ఏమీ చెప్పలేదు. సో అది పెద్ద అది ఏమంటారు దాన్ని, మా వ్యక్తి వైఫల్యం, అంటే ప్రకృతి వైఫల్యం అయితే కాదు. వైఫల్యాన్ని ఇంకొకసారి బ్రీచ్ వచ్చే వరకు డ్యామ్కి వీళ్ళు తయారు చేస్తారా లేకపోతే బాగు చేస్తారా అనేది చూడాలి.